noun generally or represent a gender in specific. All words are like this, but the word woman has a meaning beyond representing a gender of humankind. The word woman is the beginning of all. Woman is the one who lives her life free from definitions. They are the teachers of this world. They teach us in so many ways to live. Woman is herself a mother, teacher, doctor, and what not. She is the source of this fastest moving world. So you might be wondering that this particular word has so much to know. To honor her dignity, personality, and remember the importance of the source of this entire beautiful creation, we present a day to respect and show our gratitude towards women. International Women's Day is a global day celebrating the social, economic, cultural, and political achievements of women. Now I invite students of VVIT Music Club for a prayer song. नायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. That was an amazing performance. Now I invite students of Theatres Club for a performance. ఈయనేంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు? హలో హలో హలో, ఏంటి ఇప్పుడేగా ఆఫీస్కి వచ్చింది, అప్పుడే ఫోన్ చేయాలా? ఏంటో చెప్పు. అంటే నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయండి, సాయంత్రం త్వరగా ఇంటికి వస్తారా? వస్తాలే, రాక చేస్తానా? టైం 7:30 అయింది, ఇంకా రాలేదేంటి? బైక్ సౌండ్ వస్తున్నట్టు. ఏంటి ఇంత లేట్గా వచ్చారు? నీ చుట్టూ ఎప్పుడు తిరుగుతూ ఉండాలా? మాకేం పనులుండవా? అంటే బయటకు వెళ్దాం, హాస్పిటల్కి వెళ్దామన్నారు. ఇప్పుడేగా వచ్చింది, వదిలాంలే. ప్రెషర్ అండి. సరే సరే. ఏమైందండి? డాక్టర్ గారు మా ఆవిడ నీరసంగా ఉందంటుంది, ఏంటో కొంచెం చూడండి. నేను చూస్తాను. కంగ్రాట్స్ అండి, మీ వైఫ్ ప్రెగ్నెంట్. వావ్, నాకు వారసుడు రాబోతున్నాడా? ఇట్స్ హ్యాపీ న్యూస్. అదేంటండి, అమ్మాయి కూడా పుట్టొచ్చు కదా? నాకు అమ్మాయి వద్దు, నాకు అబ్బాయే కావాలి. మీరు ఊరుకోండి. అదంతా మన చేతిలో ఉండదండి. మీరు మాత్రం హెల్త్ బాగా చూసుకోండి. 9 months చాలా ఇంపార్టెంట్ మీకు. ఓకే డాక్టర్. ఆఫ్టర్ 9 months. ఏమండి, నాకు కొంచెం పెయిన్స్ వస్తున్నట్టున్నాయండి. అవునా? పద హాస్పిటల్కి వెళ్దాం. నాకేమైనా పర్వాలేదు, మన బిడ్డకి ఏం కాకుండా. ఏం అవ్వదు, నువ్వేం టెన్షన్ పడు. డాక్టర్ గారు మా ఆవిడకి సీరియస్గా ఉంది, కొంచెం చూడరా ప్లీజ్. సార్, మీ ఆవిడకి బ్లడ్ చాలా తక్కువగా ఉందండి, అర్జెంట్గా O నెగిటివ్ బ్లడ్ కావాలి, ఫాస్ట్గా అరేంజ్ తీసుకొస్తా. హలో, O నెగిటివ్ బ్లడ్ ఉందా లేదా? సరే. సార్, ఏమైంది సార్? టెన్షన్గా ఉన్నారు చాలా. మా ఆవిడకి O నెగిటివ్ బ్లడ్ కావాలండి, దొరకట్లేదు. O నెగిటివ్ సార్, నేను ఇస్తాను. ప్లీజ్ అండి, కొంచెం ఇవ్వండి. డాక్టర్ గారు, O నెగిటివ్ బ్లడ్ అండి, తీసుకోండి.
అవునండి, మీకు పాప పుట్టింది. పాప నాకొద్దు, చెత్తలో పడేయండి. మీరే ఏదో ఒకటి చేసుకోండి, నాకొద్దు ఆ పాప. చెకప్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అబ్బాయి అబ్బాయి అని. అబ్బాయి పుడితే నీకేమన్నా ఆస్తి వస్తుందా? అమ్మాయి పుడితే ఏమన్నా పోతుందా? మీ ఆవిడకి అంత ఎమర్జెన్సీ లేనప్పుడు ట్రీట్మెంట్ చేసింది ఒక ఆడది, మీ ఆవిడకి బ్లడ్ తక్కువ అయితే ఇచ్చింది ఒక ఆడది. మీరు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ తక్కువగా మాత్రం చూడకండి. ఇప్పటి నుంచి అయినా మీ ఆవిడ్ని అను పాపని తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకో. సరేలే. ఆఫ్టర్ 12 years. ఆకలేస్తోందమ్మా, అన్నం పెట్టమ్మా. పెడుతున్నా, ఒక్క నిమిషం. అయ్యో, ఇంట్లో పెడతానికి ఏం లేదు. మమ్మీ అసలు పొద్దున అన్నం ఉన్నట్టుంది, అది పెడదాం. ఏంటి నువ్వు తినకుండా చూస్తున్నావు? అమ్మా నువ్వు తిన్నావా? నేను తిన్నానమ్మా. అమ్మా నాకు తెలుసు నువ్వు తినలేదని. తిను, ఇదిగో. నెక్స్ట్ లేట్ నైట్ నువ్వు దెబ్బ తగిలించుకోవచ్చు. ఏంటి వీడు తేడాగా వస్తున్నాడు? ఇద్దరు రండి, అన్నం పెడతాను. సరేమా. ఏంట్రా మళ్ళీ ఏ కోత పని చేసావు? దెబ్బ ఏంటి అది? ఏం చేసావురా? ఇందాక నుంచి సైలెంట్గా ఉన్నావు అని చూస్తున్నాను. ఏం కోతి పని చేసావు? అమ్మా నువ్వు ఉండమ్మా, అసలే వాడు దెబ్బ తగిలించుకుని వచ్చాడంటే మళ్ళీ తిడతావు. నువ్వు ఉండరా, నేను పెడతాను. వాళ్ళ ఇంటికి వస్తారు లేట్ నైట్. వెళ్ళు. ఏంట్రా టైం ఎంత? ఎక్కడికి వెళ్ళావు? పార్టీకి వెళ్ళొచ్చాను నా ఫ్రెండ్స్తో. సరేలే, లోపలికి వెళ్ళు. అయ్యో, ఎందుకండి కొడుతున్నారు? ఎక్కడికి వెళ్ళావు? ట్యూషన్కి వెళ్ళొచ్చాను మమ్మీ. ఏంటి ఇంతసేపు లేటు? ట్యూషన్కి వెళ్ళొచ్చానని చెప్తున్నాను కదా. సరేలే పో. కూర్చో. మమ్మీ నాకు డిగ్రీలో 97% వచ్చింది మమ్మీ. కంగ్రాట్స్ తల్లి, నువ్వు నా కూతురు అనిపించావు. సరే, ఇంకా ఐఏఎస్ ప్రిపేర్ స్టార్ట్ చేయి. ఓకే మమ్మీ. ఏంటి మీ ఇద్దరికైనా పిచ్చి పిచ్చిగా ఉందా? ఐఏఎస్ లేదు, ఏం లేదు. ఇక్కడ ఏదో పని చేసుకో, నీకు పెళ్లి చేసేస్తా. అదేం డాడీ అలా అంటావు? ఐఏఎస్ అవడం నా గోల్ డాడీ. నీ గోల్ లేదు, ఏం లేదు. కావాలంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. ఇది నా లైఫ్ డాడీ, నేను ఖచ్చితంగా అయి తీరుస్తాను. నీ ఇష్టమైతే ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపో. పో, వెళ్ళిపో. అయ్యో, ఎందుకండి అట్లా తోసేస్తారు? నువ్వు దానికి సపోర్ట్ చేస్తే నిన్ను కూడా పంపించేస్తా. పో. దేవుడా, నేను చేసిన తప్పేంటి? ఆడపిల్లలా పుట్టం నా తప్ప? ఆ అబ్బాయిలకి ఫ్రీడమ్ ఇచ్చినట్టు అమ్మాయిలకి ఎందుకు ఇవ్వరు? ఆడదంటే సబల కాదు, అబల కాదు, సబల. నేను నిరూపిస్తాను. కొంతకాలానికి తన కల నెరవేరుతుంది. తను ఎన్నో కష్టాలు పడుతూ తను అనుకున్నది సాధించింది. తెలుగు రాష్ట్రంలో సివిల్స్లో టాప్ సాధించిన తెలుగు మహిళ పేరు సంహిత. మన కూతురు. అవునా? సివిల్స్ టాప్ వచ్చింది. అవునా? నాకు తెలుసండి తను అవుతుందని. దాని దగ్గరికి వెళ్దాం, కొడుకుని అడుగుదాం పదా. రే అక్క, సివిల్ స్టాప్ వచ్చిందిరా, దాని దగ్గరికి వెళ్దాం. 100 రూపాయలు ఉంటే ఇవ్వరా, వెళ్దాం. ఇప్పుడు చూసిన డబ్బులేనా? నేను దానికి పనికొస్తానా? నా డబ్బులన్నీ నీ ఖర్చులకే సరిపోతున్నాయి.
రే అలా అనకరా, అమ్మ బాధపడిద్ది. అయితే ఎవరికి ఏంటంట? అలా అట్లా అంటావు. అసలు మీకు డబ్బులు ఇవ్వడమే ఎక్కువ. అసలు మర్యాదగా నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, మీ ఇద్దరు వెళ్ళిపోండి. అమ్మా ఏంటమ్మా? అమ్మా నన్ను క్షమించమ్మా, నిన్ను బయటికి పంపించేసి నేను పెద్ద తప్పు చేశాను. నిన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. అయ్యో నాన్న అలా అనకని, వాడేంటి చూసేది, నేను మిమ్మల్ని చూస్తారండి నాన్న. వాళ్ళు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు. కానీ ఇప్పటికే ఆడవాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకి కూడా బయటకి రావడానికి భయపడుతున్నారు. మన లోకం ఎంత అభివృద్ధి చెందిందండి. మన అరచేతిలోనే ఇప్పుడు ప్రపంచం ఉంది. కానీ ఆ ప్రపంచంలో ఒక్క అమ్మాయికి కూడా భద్రత కల్పించలేకపోతున్నాం. భద్రత సంగతి అటు ఉంచండి, కానీ మనం వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వట్లేదు. ఇప్పటికే పోయిన సంవత్సరంలో కేవలం మన దేశంలోనే 32,333 ఆడవాళ్ళపైన అత్యాచారాలు జరిగాయి. అంటే కనీసం రోజుకి 88 ఆడవాళ్ళు బలవుతున్నారు. కానీ ఎంతోమంది ఆడవాళ్ళు ఇలాంటివి ఏవీ లెక్క చేయకుండా, భయపడకుండా వాళ్ళ కలలను నెరవేర్చుకుంటున్నారు. మన టీచర్స్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక్కొక్కరు వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ, ఇటు మనల్ని వాళ్ళ పిల్లల్లా చూసుకుంటూ ఎంతో కష్టపడుతున్నారు. మనందరం ఒకటి గుర్తుంచుకోవాలి, దేన్నైనా పుట్టించే శక్తి రెండిటికే ఉంటుంది. ఒకటి ఆడవాళ్ళకి, 2 భూదేవికి. ప్రతి ఒక్కరి జీవితంలో లేడీ అనే పదం లేకపోతే వాళ్ళకి జీవితం అనేదే లేదు. అది ఎవరైనా కావచ్చు, మన మదర్, సిస్టర్, అమ్మమ్మ అయినా సరే. ఎందరో మూర్తులు అందరికీ మా అభివందనలు. థ్యాంక్ యూ. Thank you for giving us a message-oriented performance. Please put your hands. I'm very much delighted for this opportunity to tell. Now I request Now I request HOD of IIT, Dr. A. Kalavati ma'am, to address the gathering. Thank you for giving us a message-oriented performance. Please put your hands. Now I request HOD of IIT, Dr. A. Kalavati ma'am, to address the gathering. Respected dignitaries and my dear students, very good evening to you all. And we are celebrating Women's Day. For each Women's Day, we used to have one theme. Do you know what is the theme of this Women's Day? Women in leadership, achieving an equal future in COVID-19 world. Women plays a vital role to control the COVID-19. And one more thing is, one minute. Before going to start my speech, I just want to give you some information regarding women. Suppose if you combine WO before man, it comes woman. But in Telugu, do you know what are the synonyms of woman? Mahila, Maguva, Padati, Inti, Lema, Stri, Nari, Vanita. And we have several synonyms of women. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మగువ, మహిళ, ఇంతి, పడతి ఇవి కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి ఇంగ్లీష్ చదువులతోటి. కనులు తెరిచిన ఆ క్షణం నుండి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించే మగువ నీకు వందనం. అందరినీ తన కనుపాపలా కాపాడి ఆత్మీయతానురాగాలను పంచే మగువా నీకు వందనం. తన వారి కోసం అహర్నిశలు శ్రమించి వారి కళల్ని పోషించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దే మగువా నీకు వందనం. తన వారి భవిష్యత్తు కోసం
తన శక్తిని ధారపోస్తూ తన ఇంటిని నందనవనం చేసే మగువా నీకు వందనం, పాదాభివందనం. ఆ మగువను గుర్తించే ప్రతి వ్యక్తికి నా అభివందనం. విద్యను ఓ మగువ విద్యను అభ్యసించు, అవకాశాలను శోధించు, పరిస్థితులను గమనించు, సమస్యలను ఆలోచించు, పరిష్కారాలను సూచించు, నిర్ణయాలను నిర్ణయించు, అవరోధాలను అధిగమించు, సంయమనాన్ని పాటించు, విజయం నీదే నీదే. ఇదంతా మనం ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ఎన్నో పోరాటాలతో కానీ ఒక మహిళ ఇంట్లో నుంచి బయటికి వచ్చి చదువుకునే రోజులు వచ్చాయి. పాత రోజుల్లో ఇలా ఉండేది కాదు పరిస్థితి. సో మనము పోరాడి సాధించుకున్న ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడం కూడా మన మీదే ఉంది. మన తరం వాళ్ళం కరెక్ట్గా ఈ స్వేచ్ఛని యూస్ చేసుకుంటే మనం నెక్స్ట్ తరాలకు కూడా ఇది ఇవ్వగలం. మనం మిస్యూజ్ చేసుకుంటే, ఇప్పుడు మన కాలేజీలోనే చూస్తున్నాం, మనకిచ్చిన మన పేరెంట్స్ తల్లిదండ్రులు మన మీద ఎంతో నమ్మకంతో మా అమ్మాయి చదువుకోవాలి, పైకి రావాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, ఆర్థిక స్వాతంత్రం రావాలి అని మీ పేరెంట్స్ మిమ్మల్ని చాలా నమ్మకంతో బయటికి పంపించారు మనల్ని. సో మనం ఏం చేయాలి? చదువుకోవడం, మళ్ళీ వాళ్ళకి మంచి పేరు తీసుకురావడమే చేయాలి. కానీ మనకు వచ్చింది, సో ఏదైనా కానీ వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్ యూ హ్యావ్, ఫస్ట్ నీ ద్వారానే నీ తల్లిదండ్రులకు తెలియాలి, కానీ మూడో వ్యక్తి ద్వారా నీ తల్లిదండ్రులకు తెలియకూడదు. అంతేకాదు, మీకు వచ్చిన స్వాతంత్రాన్ని ఇప్పుడున్నటువంటి ఫ్యాషన్, సినిమా, ఈ ప్రపంచాలకి మీరు అడిక్ట్ అయిపోయి మిస్యూజ్ చేసుకొని ఎన్నో ఇబ్బందులు, ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కసారి కాలేజీలో చూసినప్పుడు ఎన్నోసార్లు మేము ఐటీ డిపార్ట్మెంట్లో అయితే లేడీ ఫ్యాకల్టీ కొంచెం ఎక్కువగా ఉంటాం కాబట్టి కళ్ళమ్మటి మాకు నీళ్ళు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకు అమ్మాయిలు ఇలా చెడిపోతున్నారు? ఎందుకు అబ్బాయిలు? ఆ అబ్బాయిల్ని పుట్టించింది ఆడవాళ్లే, అమ్మాయిల్ని పెంచేది ఆడవాళ్ళు. కానీ ఎందుకు ఇలా తయారవుతున్నారు? తన చెల్లిని చూసినట్లు పక్క అమ్మాయిని కూడా చూస్తే ఈరోజు ఏ ప్రాబ్లము, ఎలాంటి ఇబ్బందులు కూడా ఎవరికీ రావు. ముఖ్యంగా 14, 15, 16, 17 ఇయర్స్, 19 to 20 ఈ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలే మీరు కొంచెం పక్కదోవ పడుతున్నారు. సో మీరు కరెక్ట్గా ఉంటే ఇలాంటి ఇబ్బందులు రావు. మన భావితరాలకి కూడా మనం ఇదే స్వేచ్ఛని కంటిన్యూ చేయగలిగే వాళ్ళం అయి ఉంటాం. ఇందాక మనము ఒక నాటకంలో ఆ నాణానికి ఉన్న ఒక వైపు చూశారు. అంటే కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ మేల్స్ అలా ఉంటారేమో కానీ మగవాళ్ళు, కానీ చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మీ ఇట్ సెల్ఫ్, నా ఉన్నతిని కోరుకునేది ఇద్దరు వ్యక్తులు, నా తండ్రి, నా భర్త. వాళ్ళిద్దరి సహకారం లేనిది నేను ఈరోజు లేను. అండ్ ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి మా నాన్నగారు నన్ను చదివి ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ మై ఫాదర్. నేను జాబ్ చెయ్యాలి అనేది మా నాన్న డ్రీమ్. మేము ముగ్గురు ఆడపిల్లలము, ఎవరు కనీసం ఒక్కళ్ళన్నా జాబ్ చేయాలి, నేను కష్టపడి చదివించినందుకు అన్నందుకు జాబ్ చేస్తూ వాళ్ళకి మంచి పేరు తేవాలి చదువుకొని మనం. అదేవిధంగా పెళ్ళి అయిన తర్వాత నా భర్త ఎంత సహాయ సహకారాలు అందిస్తే నేను ఎంఫిల్, ఎంటెక్, డాక్టరేట్ అన్నీ నా మ్యారేజ్ తర్వాతే చేశాను, ఇంక్లూడింగ్ మై సన్ అండ్ మై డాటర్. అంటే మ్యారేజ్ తర్వాతే I have given birth to 2 children and I have completed. And without the help of course, my mother helps everything, but without the support of husband and father, we can't do. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఉన్న అమ్మాయిల సంగతి తీసి పక్కన పెట్టండి, ఇక్కడ ఉన్న అబ్బాయిలు ఈ నాణ్యానికి ఉన్న రెండో వైపుని మీరు అలవర్చుకుంటే యూ కెన్ క్రియేట్ వండర్స్. అంటే ఒక ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటే సొసైటీ కరెక్ట్గా ఉంటుంది. ఒక ఫ్యామిలీని, మన కుటుంబాన్ని మనం మన అమ్మని ఎలా గౌరవిస్తాము, మన చెల్లెల్ని ఎలా గౌరవిస్తాము, మన అక్కతో ఎలా ఉంటాము, అలానే క్లాస్లో కూర్చున్నప్పుడు పక్క వాళ్ళతో కూడా అలా ఉంటే, వాట్ ఎవర్ ఐఎమ్ ఆస్కింగ్ దట్ గర్ల్, కెన్ ఐ ఆస్క్ మై మదర్, జస్ట్ అదే క్వశ్చన్ చేసుకోండి.
మీరు ఏదైనా ఒక బిహేవియర్ స్టార్ట్ చేసేటప్పుడు ఇవాళ నేను ఇది కావాలని కోరుకుంటున్నానే, ఇదే నేను నా చెల్లిని అమ్మని అడగగలనా అని మీరు క్వశ్చన్ చేసుకున్నప్పుడు ఎలాంటి తప్పు, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు కాలేజ్ లైఫ్లో ఉండవు. జస్ట్ కాలేజీలో చదువుకున్నంతసేపు చదువు మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఏవైతే చెయ్యాలో వాటి మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. అంతేగాని మీకు సంబంధం లేని విషయాలు చదువుకున్నంతసేపు మాత్రం వాటి జోలికి పోవద్దు. థ్యాంక్ యూ అండ్ ఆల్. Thank you, ma'am, for your valuable words. I am very much delighted for this opportunity to talk about a charming personality. Her power is like her beauty and her knowledge is indefinable. She is Mrs. Vasireddy Arunapriya Garu, born on November 22nd in the small village of West Godavari district of Andhra Pradesh, India. Her grandparents and ancestors have practiced Ayurveda medical treatment, and she had happened to see them from close quarters about their treating of patients who had been coming from surrounding villages. Because of this, she had started showing keen interest in Ayurveda medical treatment of patients. She completed SSC in the year 1989, followed by intermediate course in the year 1991. She obtained diploma in information and systems management with 90% in the year 1996, followed by degree of Bachelor Arts from Nagarjuna University in the year 1996, and obtained her Bachelor of Law degree from Nagarjuna University in the year 2002. She completed Montessori Kindergarten and Nursery Training course from International Montessori Kindergarten and Nursery Training Center, Chennai, with 74% in the year 2003. She obtained Masters of Business Administration from Queensland University, London, with 77.3% in the year 2004, and completed her Bachelor of Fine Arts from Karnataka State Open University in the year 2016. At present, pursuing MSc in Acupuncture from Tamil Nadu Physical Education and Sports University. She is also pursuing Naturopathy from Gandhi Foundation, New Delhi. She was married to Sri Vasireddy Vidyasagar Garu at a very tender age of 19. She is blessed with 2 children, Mahadev and Mahavir. She developed a self-interest in different cuisines of Italian, Indian, Chinese and European. At the time of making the above-mentioned cuisines, she developed self-interest in Ayurveda, and during the process, she came to know about the ingredients used in cuisines and the purpose they serve in terms of health. She had also baked more than 25 cakes without using maida, sugar, butter and eggs, and had used only natural colors available in the vegetables. She developed alternative medicines for the diseases faced by the patients where English medicines failed to achieve desired result. She have been using natural herbs and stopped using soaps and other chemical-based cosmetic and beauty products for the last 12 years. The poor patients who are not in a position to spend money for their medication are being helped by Mrs. Vasireddy Arunapriya Garu financially for their medication. Every day she undertake home visits to treat bedridden patients at free of cost. She cured psoriasis-affected patients who were about to commit suicide, and the process of medication for other psoriasis patients is still going on. It's my pleasure to invite Mrs. Vasireddy Arunapriya Garu onto the stage. Ma'am, let's have an interactive session. So we have questions for you. So we have questions from students, ma'am. Good evening, madam. Good evening, Andy. Madam, would you like to share your educational qualifications? గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. నేను ఎప్పుడూ ఈ స్టేజ్ మీద ఎక్కువ మాట్లాడలేదు, అసలు రాలేదు కూడా. బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు స్టాండ్ హియర్ బికాస్ ఐ ఆమ్ ఏ ఉమెన్. అండ్ బికాస్ ఐఎమ్ ఏ ఉమెన్, ఈరోజు ఉమెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి దే మేడ్ మీ స్టాండ్ హియర్ కదా. వెరీ ప్రౌడ్ టు సే దట్.
నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ నేను చెప్పాలి అంటే చాలా చెప్పేశారు ఇప్పుడు ఆవిడ, చాలా చెప్పారు. చాలామందికి నమ్మశక్యం కాదు అది, ఇన్ని చేశారా ఈవిడి అని చెప్పి. ఎస్, బికాస్ 19 years అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఐ వాస్ ఓన్లీ అన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్, అయిపోయింది. దెన్ ఐ స్టార్టెడ్ డెవలపింగ్ ఇంట్రెస్ట్ ఇన్ మై ఎడ్యుకేషన్. ఇది చెయ్యాలి, ఎడ్యుకేషన్ ఉండాలి నాకు కూడా, అందరినీ చూసి నేను అనుకునేదాన్ని. అండ్ ఐ వాస్ ఇన్స్పైర్డ్ బై మెనీ ఫీమేల్స్, ఉమెన్ని చూసే నేను ఇంట్రెస్ట్ కూడా డెవలప్ చేసుకున్నాను. అండ్ నా మోటివేషన్ కూడా కొంతమంది ఉమెనే, కాబట్టి ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ దమ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. Good evening, ma'am. గుడ్ ఈవినింగ్ అమ్మా. Ma'am, literally you have done a lot. So, we would like to, how did you find your passion and interest amongst all? అగైన్ ద సేమ్ క్వశ్చన్. ప్యాషన్ ఉండింది, సో ఐ యూస్ టు ఎస్ ఇది చేసి అది చేసి ఐ నెవర్ వేస్టెడ్ మై టైమ్ అని ఒక విధంగా చెప్పొచ్చు. అది ఎవ్వరు ఫోర్స్ చేయలేదు, సార్ ఎప్పుడు ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. బికాస్ మెన్ ఏమనుకుంటారు, పిల్లల్ని కానీ ఇంట్లో ఉండి ఇల్లు చూసుకోవాలి, బాగుండాలి వైఫ్, అది అనుకుంటారు కదా, ఎవరైనా అంతే అనుకుంటారు. బట్ ద థింగ్ ఈజ్, నా ప్యాషన్ అది నేను చెప్పేది మీ అందరికీ, డోంట్ కిల్ యువర్ ప్యాషన్. మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే గట్టిగా దాని మీద ప్రయత్నం చేసి చక్కగా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి యూ హ్యావ్ టు, మీరు కష్టపడాలి. అంతేగాని అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఊరికే కూర్చుందాంలే అయిపోయింది అట్లా అనుకోవద్దు. మీరు చేయగలిగింది చెయ్యండి. నేను ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలంటే అవ్వలేను కదా, బట్ నేను చేయగలిగింది, నాకు చేత అయింది, నా ఇంట్రెస్ట్, నా ఫీల్డ్లో నేను చేసుకుంటూ వచ్చాను. సో వన్ ఆఫ్టర్ ది అదర్ నాకు తెలుసు. మా శర్మ గారు చాలా చిన్నప్పుడే యాప్టెక్లో జాయిన్ అయ్యారు. సో ప్రతిదీ ఆయనకు అన్నీ తెలుసని నేను అనుకునేదాన్ని. సో చిన్నదైనా పెద్దదైనా పద్దాక శర్మ గారికి ఫోన్ చేసి అడుగుతూ ఉండేదాన్ని అనమాట. అంటే అప్లికేషన్ ఎలా పెట్టాలో కూడా తెలియదు నాకు చిన్న ఏజ్లో. సో అవి కూడా నేను వాళ్ళ ద్వారా నేర్చుకొని, అడిగి, తెలుసుకొని ముందుకెళ్ళటం. ప్రతిదీ సాగర్ గారినే అడిగి తెలుసుకోవాలి, ప్రతిదీ ఆయనే నా వెనకాల నుండి చెయ్యాలి, చెప్పించాలి అంటే అవ్వదు కదా. సో ఐ యూస్ టు ఫైండ్ మై ఓన్ వేస్. అన్నీ కూడా నేనుగా కనుక్కొని, ఇంట్రెస్ట్ చూపించుకొని నేను ముందుకెళ్ళాను. అది అసలు ఉమెన్స్ ఎంపవర్మెంట్ అంటేనే ఒక డెసిషన్ మేకింగ్ ఉన్న దాంట్లోకి డెసిషన్ తీసుకోలేని వాళ్ళని కూడా లోపలికి రానివ్వటం. అంటే డెసిషన్ మేకింగ్ జోన్లోకి వేరే వాళ్ళని అలౌ చేయటం అన్నమాట. సో ఏంటంటే ఎంపవర్మెంట్ అంటే ఎప్పుడైనా అంతే. సో సోషల్, ఎకనామికల్, కల్చరల్ అండ్ స్పిరిచువల్ కూడా ఇప్పుడు ఉమెన్ని యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. వెన్ షీఈస్ బీయింగ్ రెస్పెక్టెడ్, లవ్డ్ అండ్ క్యాపబిలిటీ ఇచ్చినప్పుడు, వాళ్ళ క్యాపబిలిటీ వాళ్ళని ప్రూవ్ చేసుకొని ఇచ్చినప్పుడు షీ విల్ డెఫినెట్లీ విన్. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే వాళ్ళకి ఒక లివింగ్ కండిషన్స్ బాగుండాలి, వాళ్ళ సోషల్ స్టేటస్ తక్కువగా ఉన్నా కూడా వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి. తర్వాత వాళ్ళకి వర్కింగ్ కండిషన్స్ బాగుండాలి, వాళ్ళకి మంచి శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళంతా మనం బాగా చూసుకోవాలి అనేది కూడా ఉండాలి. సో ఎప్పుడైతే ఉమెన్ అంటే ఇప్పుడు వాళ్ళకి డిగ్రీయే అవసరం లేదు, మదర్ ఉంది, ఏం డిగ్రీతో మీ అందరినీ కని పెంచి చదివిస్తున్నారు. సో యూ నీడ్ నాట్ హ్యావ్ ఏ డిగ్రీ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి ఒక డిగ్రీ అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళు క్లెన్లీనెస్ దాని మీద ఒక హై ఎండ్ అంటే చాలా నోరు తిరగని డిగ్రీ ఏదో మనం చెప్పేసి వాళ్ళకి ఒక క్లీన్ అండ్ గ్రీన్ అని ఏదో ఒక డిగ్రీ పేరు చెప్పి ఇస్తేనే మేము ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాం, క్లీనింగ్ అండ్ స్వీపింగ్ అంటే కుదరదు కదా. సో అక్కడ నుంచి పెద్ద అంటే మీ ప్రొఫెసర్స్ వరకు కూడాను ఉమెన్ని బయటికి రానిచ్చి, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకొని ఇచ్చి, వాళ్ళ ఒపీనియన్స్కి రెస్పెక్ట్ ఇచ్చి, లవ్ అండ్ కేర్ ఇచ్చి, ఇంట్లో మీ మదర్ ఇన్ లాస్ కానీ, మీ హస్బెండ్ కానీ, మీ చిల్డ్రన్ కానీ బయటకు వెళ్ళనిచ్చి, ఇక్కడ పని చేసుకొని ఇచ్చి, ఇక్కడ వరకు రానిచ్చి, ఇక్కడ ఉండనిచ్చారు. కాబట్టి దే ఆర్ ఏబుల్ టు డూ దట్. దట్ ఈస్ కాల్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే దట్ ఈస్ ద ఎగ్జాంపుల్. మళ్ళీ మీకు ఒక ఇప్పుడు వీళ్ళే ఉన్నారు శాప్ వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఇది చెయ్యండి మీరు అని చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేస్తారు, అసలు వాళ్ళకి అదేంటో తెలీదు. వాళ్ళు కేవలం ఏదో చదువుకోవటానికి వస్తారు. ఇప్పుడు మేమైనా, మీరైనా, ఎవరైనా
సాగర్ గారు ఏదో చెప్తారు ఇది చెయ్యాలి అని, నాకు అది తెలియంది రాంది. అప్పుడు ఏం చేస్తాం, ముందు అలర్ట్ అవుతాం. అలర్ట్ అయిన తర్వాత దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటాం ప్రతిదీ కూడా. ఆ ఛాలెంజ్లో మనం చేంజ్ అవుతాం, ఇది చెయ్యాలి అలా చెయ్యాలి అనేది మనం అన్నీ కనుక్కొని చేంజ్ అవుతాం. ఆ చేంజ్ అనేది ఎప్పుడు వస్తుంది, మనం కరెక్ట్గా చేసి చూపించినప్పుడు అది రిజల్ట్ చూసి ఓకే బాగుంది అని అందరూ అంటారు. ఎప్పుడు కూడాను అలా రావాలి, అంతేగాని మనకు కాబట్టి ఫ్రీడమ్ ఇచ్చారు, మనకు కాబట్టి పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి చెడ్డ పనులు చేసి హైలైట్ అయ్యి గొప్పగా కనపడిన అవసరం లేదు. మన రీతిలో మనం కీప్ ఇట్ సింపుల్, మనల్ని సింపుల్గా ఉంచుకుంటూనే చక్కగా ఇలాగా కావాలి అనుకొని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఇది చేసినప్పుడు రియల్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కనపడుతూ ఉంటుంది. There are a lot of future women here, so what would you like to suggest to them? ఎస్, ఇక్కడంతా చాలా ఉమెన్ కనిపిస్తున్నారు. మా ఇంట్లో చైర్మన్స్ క్లబ్ పెట్టినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ, ఎందుకంటే ఎక్కువ అమ్మాయిలు ఇంటికి వస్తూ ఉంటారు. మోర్ దెన్ మెన్, అంటే మేల్ కంటే ఫీమేల్ కౌంట్ ఎక్కువ ఉంటుంది. నేను ఎప్పుడు అనుకుంటాను చాలా బాగా చదువుతారు అమ్మాయిలు చక్కగా, అందుకే ఈ అమ్మాయిలు బాగా వస్తున్నారని. దెన్ వన్స్ 10-15 మంది అమ్మాయిలు వచ్చారు, ఒక 5 మెంబర్స్ అబ్బాయిలు వచ్చారు ఒక ట్రిప్లో. సో నేను ఏంటి బాబు మీరు కౌంట్ తగ్గిపోతుంది ఇలాగ అయితేను అనేదో నవ్వాను. మా ఇంటికి వచ్చినప్పుడు అయితే మగపిల్లలు అన్నారు, ఏం లేదు మేడం వాళ్ళు పడి చదువుతారు, చదివి మాలాంటి వాళ్ళని ఎవరినొకళ్ళు చూసి పెళ్లి చేసుకుంటారు, ఎందుకు వాళ్ళకి ఆ చదువులు అని అన్నారు. అన్నప్పుడు నవ్వుకున్నాను, నిజంగానే నవ్వుకున్నాను. భలే చెప్పాడు ఈ అబ్బాయి నవ్వుకున్నాను. కానీ దట్ ఈస్ వెరీ బ్యాడ్. అలా అనకూడదు కదా, మనం అనకూడదు. అండ్ ఆల్సో గర్ల్స్ ఎప్పుడు కూడాను అలా చదివి ఈరోజు వాళ్ళ అన్ని అచీవ్మెంట్ చేసుకుంటూ అబ్బాయిలతో సమానంగా చక్కగా చేస్తున్నారు. ఎస్, ఎప్పుడైతే మనం ఉమెన్ ఎక్కువగా చేసినప్పుడు రైజ్ ఆఫ్ ఉమెన్ ఈజ్ నాట్ ఫాల్ ఆఫ్ ఎ మెన్. మ్యాన్ని పడేయటం కాదు, బ్యాలెన్స్ అనేది కావాలి. ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని అనుకోవద్దు, బికాస్ సొసైటీ టుడే ఈజ్ లైక్ దట్. న్యూయార్క్లో కనుక ఫ్యాక్టరీలో పనిచేసే అమ్మాయిలు కనుక ప్రొటెస్ట్ చేయకుండా లివింగ్ కండిషన్స్ అయ్యి బాగా చేసుకోకపోతే అసలు ఉమెన్స్ డే అనేదే వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్లోనే పడి ఉండేవాళ్ళు. కానీ ఎకనామిక్ కండిషన్స్, లివింగ్ కండిషన్స్ పాడైపోయి మెన్ అంతా వార్కి వెళ్ళిపోయినప్పుడు ఉమెన్ దే హ్యావ్ టు గో అండ్ వర్క్ ఇన్ ద ఫ్యాక్టరీస్. అప్పుడు ఏం చేశారు, 6 అడుగులు 7 అడుగులు గౌన్లు వేసుకొని ఈడ్చుకుంటూ తిరిగిన ఆడవాళ్ళు కూడా నెమ్మదిగా సైజు తగ్గించేసుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళు సైజు ఎందుకు తగ్గించుకున్నారు అంటే వాళ్ళు వర్క్ చేసే కండిషన్స్లో వాళ్ళు అడాప్టబిలిటీ కోసం అని చెప్పి తగ్గించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఫాస్ట్గా నడవటానికి హై హీల్స్ వేసుకున్నారు. అర్థమైందా మీకు నేను చెప్పేది? అందుకు, అంతేగాని ఫ్యాషన్ కాదు ఆ రోజుల్లో. బికాస్ దే హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ రెస్పెక్ట్. వాళ్ళకు వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకోవటం రావాలి. దే హ్యావ్ టు ఫీల్ బెటర్, దే హ్యావ్ టు ఫీల్ గుడ్. అందుకని చెప్పి దే యూస్ టు డూ దట్. అలా వచ్చిన వాళ్ళు ఉమెన్ వర్కింగ్ కండిషన్స్ బాగుండి ఈరోజు కమలా హ్యారిస్ ఆ పొజిషన్లోకి వచ్చారు అంటే ఎంతో హార్డ్ వర్క్ బ్యాక్ సైడ్ ఉండొచ్చు. బట్ ఊరికే మనం హాఫ్ ఇండియన్ అని చెప్పుకుంటున్నాం, కానీ అక్కడ ఎవరున్నా ఆ స్టేజ్లో అంతే కష్టపడితే కానీ ఆ పొజిషన్కి ఎలాగూ రారండి ఎప్పుడు కూడాను. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ ఫ్యామిలీ లైఫ్, యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్, అంటే నేను నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ చిల్డ్రన్, ఫ్యామిలీ లైఫ్. తర్వాత నేను ఎప్పుడు కూడాను సార్ని తక్కువ చేయకూడదు. సో ఐ హ్యావ్ టు సీ హిమ్, ఎప్పుడు సుపీరియర్గా చూసుకోవాలి. ఎప్పుడైతే అతన్ని నేను గౌరవిస్తానో నాకు కూడా గౌరవం ఉంటుంది. అండ్ ఆల్సో ఎప్పుడు కూడా ఉమెన్ ఫ్యూచర్ వైఫ్స్ అవుతారు మీరు. నేను ఒకటే చెప్తాను, ఇఫ్ యూ థింక్ మెన్ కెన్ డూ బెటర్ దెన్ యూ, అంటే నీకంటే బాగా నీ హస్బెండ్ చేయగలుగుతున్నాడు అని అనుకుంటే, అండ్ బాయ్స్ ఆల్సో నాకంటే నా వైఫ్ చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది బెటర్ అనుకుంటే, యూ డెఫినెట్లీ హ్యావ్ టు గివ్ హెర్ ఏ ఛాన్స్. అండ్ యూ పీపుల్, మీరు నాకంటే బాగా తను చేయగలడు అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు డిమ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు డిమ్ చేసుకోవాలి కొద్దిగా.
యూ నీడ్ నాట్ షైన్ టూ మచ్ అవసరం లేదు. యూ హ్యావ్ టు డిమ్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వాట్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్. సో వెన్ యూ డిమ్ యువర్ సెల్ఫ్, దెన్ దేర్ ఈస్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈస్ డెఫినెట్లీ ఎ సక్సెస్ఫుల్ ఉమెన్. ఎప్పుడు కూడా అది రాంగ్ కాదండి, కరెక్టే ప్రూవ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి, మీరు ఎప్పుడు కూడాను మెన్ని ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తారో మీకు కూడా రెస్పెక్ట్ వస్తుంది. సో ఏంటంటే బ్యాలెన్స్ చేయాలి, బ్యాలెన్సింగ్ ఈ కూడా. మెన్ వేరే అమ్మాయిలు వేరే అట్లా అనుకోవద్దు అసలు ఎప్పుడు కూడాను. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు నా ప్యాషన్ ఉంటుంది అంటే వాళ్ళ పనులకి ఇగ్నోరెన్స్ ఇచ్చేసి వాళ్ళని పక్కన పెట్టేసి మనం ఏదో చెయ్యాలి అనుకొని చేయకూడదండి. ఐ డూ ఆల్ మై హౌస్ కోర్స్ మాట. నేను ఎప్పుడు కూడా ఇంట్లో అన్నీ చేసుకుంటూనే నా ప్యాషన్ నేను ఇది చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు ఈ శారీ కట్టుకున్నాను. ఇట్ వాస్ ఎ సింపుల్ ప్లెయిన్ శారీ, బట్ ఐ డిడ్ దిస్ పెయింటింగ్. ఐ కెన్ షో యూ వెరీ ప్రౌడ్లీ. అది ఎప్పుడు చేస్తారు మేడం అని మీరు అడగొచ్చు. ఓన్లీ టైం, నాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు చేసుకుంటాను. ఐ డూ సో మచ్. అంటే నేను ఎప్పుడు కూడా నాకు ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు నైట్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అండ్ అంతా చక్కబడినాక అప్పుడు ఐ స్టార్ట్ బేకింగ్ ఏ కేకో లేకపోతే ఐ డూ దిస్ పెయింటింగ్. దెన్ అడగండి సార్ని. ఐ ఈవెన్ సిట్ దెన్ అండ్ ప్రిపేర్ ఫర్ మై ఎగ్జామ్స్. ఇప్పుడు నేను ఎగ్జామ్స్కి ఏజ్లో ప్రిపేర్ అవ్వాలి అంటే కొంచెం కళ్ళు నొప్పి వస్తూ ఉంటాయి, మెడ నొప్పి వస్తూ ఉంటుంది. హెల్త్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హెల్త్ ఆల్సో. జస్ట్ బికాస్ ఆఫ్ ప్యాషన్ ఐ డూ దట్. మీరు అడగొచ్చు, మీకు ఏం అవసరం అండి, చక్కగా తిని పడుకోక మీకెందుకు అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మనిషికి జీవితంలో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది లేనప్పుడు అది జీవితమే కాదు నా దృష్టిలో. Thank you, ma'am, for such valuable words and motivating us. అండ్ ఎవ్రీబడి షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఉమెన్ హెల్త్ ఎప్పుడూ కూడాను ఉమెన్ హ్యాండ్స్లోనే ఉంటుంది. అండ్ మీ చేతిలోనే వాళ్ళ హెల్త్ కూడా ఉంటుందన్నమాట. ఏదో పెట్టేద్దాం, ఏదో వండి అక్కడ పారేద్దాం, వాళ్ళే తింటారులే పోతారులే అలా ఎప్పుడు అనుకోకూడదు. మదర్ ఈజ్ ది ఫస్ట్. చాలామంది అమ్మాయిలు కుకింగ్ అంటే చాలా చిన్న చూపుగా ఆఫీస్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి పద్దాక ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకొని పనులు చేసుకుంటూ పిల్లల్ని హస్బెండ్ని ఇగ్నోర్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హెల్త్ పాడు చేసుకొని సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఈరోజు చాలామంది బాధపడుతూ ఉన్నారు. అది రియల్ లైఫ్ కాదండి. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హస్బెండ్ అండ్ పీపుల్ అరౌండ్ యూ. అది కూడా మదర్ ఫస్ట్ డాక్టర్ ఎట్ హోమ్. మీరు వాడే ఇంగ్రీడియంట్స్, మీరు వాడే వస్తువులు, మీరు ఎలా కుక్ చేస్తున్నారు, మీరు ఎలా క్లెన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారు, బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటున్నామా లేదా, వాళ్ళకి పెడుతున్నామా లేదా అనేది మెయిన్. ఉమెన్ ఓన్లీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్. దట్స్ వై ఉమెన్ ఇంకా చాలా ఇంపార్టెన్స్. ఎప్పుడు కూడాను ఉమెన్ని రెస్పెక్ట్ చేయాలి మీరు. అంతేగాని మీరు వాళ్ళని విసిగిస్తే వాళ్ళు అలాగే ఉండి అక్కడ పడేస్తారు. సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఉమెన్ అండ్ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు కూడా మిమ్మల్ని రెస్పెక్ట్ ఇచ్చి బాగా చూసుకుంటారు. దట్స్ వాట్. అండ్ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ బీ హ్యాపీ ఇన్ లైఫ్. Invite Hasina from first year to share her views on women empowerment. Please put your hands together. A very pleasant good evening one and all. I am Hasina from first year CSC. Today I feel very glad to share my view on women empowerment. In Indian culture, females are given utmost respect. If we see, many of our gods are females and they are worshipped as deities. Women can perform multi-tasks. She can work as a mother, wife, friend, sister, doctor, nurse, what not. To see India on the global lead, as a global lead country, listen to me guys, women empowerment is very important. Women empowerment allows women to take their decisions on their own. Women are capable of taking their decisions on their own. They can be financially, economically independent. They need not depend on anyone.
women can prove that they are financially independent. According to me, education is the basic step for women empowerment. Every girl child should be educated. Today, I feel very happy to tell that parents are equally interested to make their girl child to study equally as boys, and girls are utilizing that opportunity. They are experiencing the regenerating success in every field they go, as a scientist, doctor, lawyer, higher official, everything. In every field they are proving themselves. Several NGO and government organizations are working very hard to create awareness among rural women about this empowerment, and they are succeeding in that thing. According to me, the real meaning of women empowerment reaches when women are getting equal pay, respect, and dignity as a man will get. So I look for such a dynamic and great nation forward, and I want to tell, don't burn the aspiration of a woman in the name of responsibilities. Women can handle her responsibilities, go out and can do the work. She can do everything. She can do everything equally as a man, and better than a man also. She can face any type of pain, and she can smile always and rise as a wave from that pain. So I wish all the women a happy Women's Day in advance, and I dedicate my speech to the men who worship women and respect them. Thank you so much. Thank you so much, Hasina, for sharing your words on women empowerment. Please subscribe to VVIT channel. Thank you.